అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండే పాల్గొన మాసం ప్రారంభమవుతుంది కనుక పాల్గొన మాసం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. మాఘమాసం పూర్తయి ఇక వచ్చేదే పాల్గొనము. మాఘ శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయం ఈ పాల్గొనం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల ఇది. పాల్గొనం అర్జునుడి జన్మ నక్షత్రం కూడా, అందుకే అర్జునుడి పేర్లల్లో పాల్గొనుడు అని కూడా వినిపిస్తూ ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు. పూర్వం దితి అతిథి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్తు ఆ వామనుడికి జన్మనిచ్చినట్టుగా చెబుతారు. పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి 12 రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా అర్పిస్తారు. పయస్సు అంటే పాలు కాబట్టి ఈ పాలతో నైవేద్యం చేసే ఈ వ్రతానికి పయోవ్రతం అని కూడా పేరు. పాల్గొన మాసంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. శ్రీరాముడు లంకకు బయలుదేరినది కూడా పాల్గొన మాసంలోనే. లక్ష్మీదేవి పాలకడిల నుంచి ఉద్భవించినది, ధర్మరాజు జన్మించినది ఈ నెలలోనే. రామకృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభు లాంటి మహోన్నత వ్యక్తులు అవతరించినది ఈ మాసంలోనే. పాల్గొనంలో నరసింహస్వామిని పూజించి నరసింహ ద్వాదశి, లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ఎన్నో ప్రత్యేక తిథులు ఈ పాల్గొనంలో వస్తాయి. ఈ నెలలోనే కామదహనమైన హోలీ పండగ కూడా వస్తుంది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడంతో కన్న కొడుకు అని కూడా చూడకుండా తనని చంపాలని అనుకుంటాడు. అందుకోసం తన సోదరి హోలికను రంగంలోకి దింపుతాడు. కానీ ప్రహ్లాదుని చంపేందుకు ఎగవేసిన మంటల్లోనే ఆ హోలిక దహనమైపోతుంది. దానిని సూచనగానే హోలీ మంటలు వేస్తారని చెబుతారు. శివపార్వతులని కలిపే ప్రయత్నంతోనే మన్మధుడు భస్మం అయిపోవడం కూడా ఈ పండుగ కారణమని మరికొందరి నమ్మకం. తులసి, వేప తర్వాత మన సాంప్రదాయంలో అంత విశిష్టమైన ఉసిరి చెట్టుకును ఆరాధించే అమలక ఏకాదశి వచ్చేది ఈ మాసంలోనే. ఇక బహుళ పక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే జన్మ జన్మాంతర కర్మాలన్నీ నశించిపోతాయనే నమ్మకం. కోరుకొండ తీర్థం, మధుర మీనాక్షి కళ్యాణం లాంటి ఎన్నో అద్భుతమైన విశిష్టమైన సంబరాలు ఈ మాసంలోనే కనిపిస్తాయి. ఇలా పాల్గొన మాసం మొత్తం భక్తజనులకు ఎంతో భక్తి ప్రపత్తులను కలిగించే మాసంగా చెబుతారు. ఓం నమో నారాయణాయ.